హాయ్ గైస్, ఢిల్లీని ఎవరెవరు పరిపాలించారు అనే విషయం మనం డిస్కస్ చేద్దాం. ఢిల్లీ సుల్తాన్లు మొదటగా బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. వీళ్ళు ఈ 5 మంది పరిపాలించారు. మొదటగా బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఇంకోసారి రిమైండ్ చేస్తా. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. మనకి ఇది సిలబస్ గుర్తుంచుకుంటేనే మనకి చదవడానికి ఈజీ అయిపోతుంది. ఇంకోసారి రిమైండ్ చేస్తాను, మళ్ళీ ఒకసారి నాతో పాటు రిమైండ్ చేయండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఢిల్లీ సుల్తానత్ యుగ సమీక్ష. నెక్స్ట్ భక్తి ఉద్యమాలు ప్రారంభమైనవి. ఇంకోటి ఈ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అయిపోయిన తర్వాత భక్తి ఉద్యమం స్టార్ట్ అయింది. దక్షిణాత్య రాజ్య వంశాలు. మొదట యాదవులు, కాకతీయులు, హోయసాలలు, పాండ్యులు. ఇంకొకసారి రిమైండ్ చేస్తా. యాదవులు, కాకతీయులు, హోయసాలలు, పాండ్యులు. ఓకే. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం, తర్వాత బహమనీ సామ్రాజ్యం. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం ప్రథమ భాగం. మొదట బాబర్, హుమాయూన్, నూర్ వంశం. రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యం షేర్షా నూర్. మొఘల్ సామ్రాజ్యం ద్వితీయ భాగం అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. ఇంకా మిగిలిన మొఘలులు అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. అక్బర్,